పాత వాకిలి, మొత్తం మీకు ఆ అసలు వాకిలి కూడా ఆనవాళ్ళే చూపిస్తా. ఇలా ఉండేది. సో ఈశాన్యంలో నాకు మెట్లు ఉండేటివి. తప్పు, ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు. ఉండకూడదు, నాకు ఉన్నాయి. సో ఆ నష్టం నేను అనుభవించిన. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇల్లు దాని తర్వాత ఇలా మార్చిన తర్వాత మళ్ళీ 3వ రకం మార్చా, ఇది 4వ రకంగా మార్చా. ఇంకొకటి ఉందండి, ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ ఉంది మేడం. అవునవును. సో ముందు అటుపక్క కాంపౌండ్ వాల్ కట్టా. ఆ కాంపౌండ్ వాళ్ళు నా మీద ప్రయోగం చేసుకున్నా. ఆ కాంపౌండ్ వాల్ కడితే ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాలా, అవి కొన్ని ఎదుర్కొన్నా. అది తప్పు, అది అలా చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఇది మార్చిన మళ్ళీ, అంటే ఇలా ఎల్ షేప్ లో కట్టి, ఎల్ షేప్ లో కట్టిన. కొద్దిగా ఎందుకు కారణం ఏంటి? అలా కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల ఏమైంది? కాంపౌండ్ వాల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మ్యారేజెస్ లో కానీ ఆర్థిక విషయంలో కానీ ఇబ్బంది, మన మీద ప్రభావం పడుతుంది. అది కొద్దిగా నా మీద పడింది. ఓకే, ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనేది నాకు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న దాన్ని మళ్ళీ కట్ చేసి ఈ విధంగా మార్చుకున్నా. దీంతో కొంత రిజల్ట్ ఉంది అంటే ఇంకొక 6 నెలలు, సంవత్సరం అది అలా ఉంచుతా. ఆ రిజల్ట్ ఎలా చూస్తా. ఇంకొకటి ఏం చేస్తానంటే ఇలా స్ట్రైట్ గా ఈ గేట్ నుంచి ఇలా స్ట్రైట్ గా ఒకటే కాంపౌండ్ వాల్ ఇస్తా భవిష్యత్తులో, ఇంకా కొద్ది రోజుల తర్వాత. అంటే దీని రిజల్ట్ బాగుంది నాకు, అది రిజల్ట్ బ్యాడ్, ఇది రిజల్ట్ ఒక ప్రస్తుతానికి అయితే బాగుంది. సో దీన్ని మరింత మెరుగుపరచేదానికి కావచ్చు, లేదంటే దాని మీద ప్రయోగం చేస్తే ఈ కాంపౌండ్ వాళ్ళు ఎల్ షేప్ లో ఇలా నేరుగా లాగేస్తే అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది కూడా చూడబోతున్నా. నేను చూడబోతున్నాను.